ఇంట్లో చెప్పావా? నేనే కదే, రాకేష్ కూడా వచ్చి అడిగాడు. అయినా మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు. ఈ నాన్నలకి అస్సలు బుర్రలేదు. చెప్పకపోతే చెప్పలేదంటారు, చెప్తే ఇదిగో. ఒక పని చేయండి, మీరిద్దరూ ఎక్కడికైనా పారిపోయి పెళ్లి చేసుకోండి. అప్పుడు కుదురుతుంది వాళ్ళకి తిక్క. దొరికేసింది, నాకు లవర్ దొరికేసింది. అది కాదే. ఏది కాదు? మనల్ని కనీ పెంచి ఇంతటి వాళ్ళని చేశారు కదా. చేస్తే అసలు మనల్ని ఎందుకు చదివించారే? మనల్ని ఎందుకు చదివించారు? మన కాళ్ళ మీద మనం నిలబడ్డానికి కదా. మన కాళ్ళ మీద మనం నిలబడి లవర్ని వెతుక్కుంటే ఒప్పుకోరా? నాన్నలు అలాగే ఉంటారు, మనం ఇలాగే ఉండాలి. అంతేనంటావా? అంతే. ఫోటో పట్టుకుని ఒకటే పిసుకుడు. ఈడి పిచ్చి ప్రేమకి నాట్య శిరోమణులు కావాలా? ఈడు వాలకం చూస్తుంటే కల్లోనే కోపం చేసేటట్టున్నాడు. ఈలోపు పుణ్యకాలం కాస్త గడిచిపోద్దులే, అయినా మనకెందుకులే. అమ్మో, నా సెల్స్ ఉంది, కల్లోకి వస్తుంది, తొందరగా పడుకోవాలి. ఆగమ్మా, ఏమైందమ్మా? నా కడుపులో పెరుగుతున్న ఆడపిల్ల పిండం గాలు కలవక ముందు నీకు చనిపోవాలి. చూడమ్మా, నీలాంటి తల్లులు మౌనంగా శ్మశాన ద్వారాలు తెరుచుకుంటూ పోతుంటే సభ్య సమాజంలో మనిషిగా బతకాల్సిన మగవాడు మానవ మృగంగా మారి నీలాంటి తల్లుల ప్రాణాలు తీస్తుంటే ఈ దేశం కోసం పాటుపడే విప్లవవాదులను ఎన్కౌంటర్ చేసే ప్రభుత్వాలు నీలాంటి తల్లుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న అలాంటి మానవ మృగాల్ని ఎన్కౌంటర్ చేసి ఉంటే ఈ భారత సంతతి గర్వపడే బిడ్డల్ని మీ స్త్రీజాతి ఈ దేశానికి అందించి ఉండేది. ఓ స్త్రీగా నీ కర్తవ్యాన్ని నువ్వు నిర్వర్తించడానికే నేను నిన్ను బతికించాను. పదమ్మా, పద. రేయ్ రేయ్, రారా బయటికి. తల్లిని చేయడమే కాకుండా కంటే మగబిడ్డనే కనాలని హుకుం జారీ చేసే నీలాంటి వాణ్ణి ఏం చేసినా పాపం లేదురా. నువ్వు ఈ స్టేట్ లో ఉండడానికే అనర్హుడివి. నీలాంటి వాడికి భార్య కావడం ఆమె చేసిన మొదటి తప్పు. ఈ విషయంలో మీరు జోక్యం చేసుకోవద్దు. ఫాదర్ ఆఫ్ ది నేషన్ అవసరం లేదురా, ఫాదర్ ఆఫ్ ది స్ట్రీట్ గా ఉంటే చాలు. మన రాజ్యాంగం, కోర్టులు కన్నుకు కన్ను సిద్ధాంతాన్ని అంగీకరించవు. భర్తగా నువ్వు కోరుకున్న బిడ్డను కణాలని శాసించే నీలాంటి భర్తకు కన్నుకు కన్ను సిద్ధాంతాన్ని వర్తింపజేసినప్పుడే స్త్రీ స్వాతంత్రం సిద్ధిస్తుంది. నేను స్త్రీ స్వాతంత్రాన్ని కోరుకునేవాణ్ణి. క్షమించవే, నిన్ను బాగా చూసుకుంటా.
ఇలాంటి వాళ్ళు నీకు తీసుకురాక ఎర్ర కుమ్మిసాడు. ఇదేంటి ఇంకా రాదు? ఈడొచ్చేసాడు. ఏంటి బదులు చెప్పొచ్చుగా. హాయ్, ఏంటి విష్ చేయడానికే వచ్చావా? అదేం లేదు, మిమ్మల్ని ఇక్కడ చూశానుగా, అందుకే జస్ట్ విష్ చేశా. ఏ చేయకూడదా? విష్ అయితే పర్వాలేదు, విషయం ఏమన్నా ఉందేమోనని. హాయ్, హాయ్. నా పేరు సతీష్. మీ పేరు? ప్రవళిక. వచ్చావా తల్లి? వీడేదో నస పెట్టేటట్టున్నాడు. దేవుడు వరం ఇచ్చిన పూజారి వరం ఇవ్వనట్టు ఇది నన్ను పడనిచ్చేటట్లేదు. దేవుడు వరం ఇచ్చిన పూజారి వరం ఇవ్వనట్టు ఇది నన్ను పడనిచ్చేటట్లేదు. ఏంటే పేరడగ్గానే చెప్పేశావు? ఏమోని, తన పేరు చెప్పి నా పేరు అడిగాడు, అందుకే చెప్పా. అందులో తప్పే ఉంది. ఇప్పుడు పేరు, రేపు ప్రేమ, ఎల్లుండి ముద్దు, ఆ తర్వాత ఎక్సెట్రా ఎక్సెట్రా. లేదు, నువ్వేదేదో ఊహించుకోకు. సర్లే పదవే, జోక్ చేసా. మన లైఫే చిన్నదిరా, అందులోనూ కాంప్రమైజులు కండిషన్లు ఎందుకు చెప్పు. భర్తగా నువ్వు కోరుకున్న బిడ్డను కణాలని శాసించే నీలాంటి భర్తకు కన్ను సిద్ధాంతాన్ని వర్తింపజేసినప్పుడే స్త్రీ స్వాతంత్రం సిద్ధిస్తుంది.